కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరేగంటి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బీసీల రిజర్వేషన్లు 42% నుంచి 22% తగ్గిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేస్తూ జీవో ప్రతులను చించివేశారు. 46 జీవో బీసీలు రాజకీయ సమాధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని విద్యార్థి జేఏసీ చైర్మన్ నాగరాజు మండిపడ్డారు. ఇక జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుణపాఠం చెప్తారని ధ్వజమెత్తారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి కళ్ళబెల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు చెప్తే ఇవాళ చట్టం చేసి పార్లమెంట్ కు గవర్నర్ గారికి పంపితే ఇప్పటి వరకు అక్కడ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జీవన అమలు చేయకుండా బీసీలకు 42% రిజర్వేషన్ లేకుండా రాజ్యాంగ సవరణ చేయకుండా 9వ షెడ్యూల్ చేర్చకుండా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తా ఉంటే ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రంలో విలువలేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ బీసీలో మీరు మొన్నటికి మొన్న ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డను పెడితే